ట్రిబులర్తో ప్రపంచవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొమరం భీం పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇక ఇటీవల దేవర బ్లాక్ బస్టర్తో ఫ్యాన్స్ను ఫిదా చేసేశారు. ఇప్పుడు వార్ 2తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. హృతిక్ రోషన్తో కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు జూనియర్. ఇక దీని తర్వాత ప్రశాంత్ నీల్తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తారక్ పలు బ్రాండ్స్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన మార్కెట్తో పాటుగా బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎన్నో పాపులర్ బ్రాండ్స్ ఆయన్ను తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్తో బిజీగా ఉన్నాడు. అయితే లేటెస్ట్గా ఆయన నటించిన ఓ యాడ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న కంపెనీల్లో జెప్టో క్విక్ కామర్స్ కూడా ఉంది. సూపర్ సేవర్ పేరుతో తారక్, నటి విద్యురామన్లతో ఓ బ్రాండ్ న్యూ యాడ్ను షూట్ చేశారు. తాజాగా ఈ ప్రకటనను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో ఒకసారి చూసేయండి అంటూ ఫ్రిడ్జ్లో, వాషింగ్ మెషిన్లో కూర్చొని జెప్టో అమ్మే ప్రోడక్ట్స్ని ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్నాడు. బ్లూ కలర్ హుడీ ధరించి గుబురు గడ్డం, మీసాలు, షార్ట్ హెయిర్తో ఆయన కొత్త లుక్లో కనిపించారు. దీనిపై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. టైగర్కి ఏమైంది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ అస్సలు బాగోలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. ఇదెక్కడి లుక్ రా బాబు అంటూ ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. జెప్టో యాడ్లో తారక్ పిక్స్ను స్క్రీన్ షాట్ తీసి లుక్ బాగాలేదన్నట్టుగా ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు. మరోవైపు కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ ప్రకటనలో తమ అభిమాన హీరో లుక్స్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ యాడ్ ఏంటో, ఆ హెయిర్ ఏంటో అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లో కూర్చోవడం ఏంటన్నా అని మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు. ఇక రాబోయే సినిమాల్లో ఈ లుక్, ఆ హెయిర్ స్టైల్ లేకుంటే అదే చాలంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఈ కమర్షియల్ యాడ్ ఇప్పుడు లేటెస్ట్గా షూట్ చేసిందా, లేదంటే చాలా రోజుల క్రితమే షూట్ చేసి ఇప్పుడు వదిలారా అనేది తెలియదు. కానీ మెజారిటీ నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ లుక్తో నిరాశ చెందుతున్నట్లు కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరిగా దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్లో రిలీజ్ అయింది. తారక్ తన స్టార్డమ్తో ఈ చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చాడు. బాక్సాఫీస్ దగ్గర 500 కోట్ల కలెక్షన్స్ వరకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డాన్స్ సీక్వెన్స్ ఉందట. ఆ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి ఏకంగా 500 మంది డాన్సర్లను రంగంలోకి దింపారట. యశ్రాజ్ స్టూడియోలో ప్రస్తుతం ఈ డాన్స్ షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ను బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు తారక్. 2 ఏళ్ల నుంచి ఎన్టీఆర్, నీల్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ మూవీ సెట్స్లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.